శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఐబిఎం భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం సుమంగళి అయిన స్త్రీ తలనీలాలు ఇవ్వవచ్చా? మనకి శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ తలనీలాలు ఎప్పుడు ఇవ్వాలి, ఏ వయస్సులో ఇవ్వాలి, అమ్మాయి అయితే ఇవ్వాలన్నా అబ్బాయి అయితే ఎప్పుడు ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా స్పష్టంగా చెప్పబడి. పిల్లలు పుట్టాక కొంతమందికి ఇంటి సాంప్రదాయం, అబ్బాయిలకి పుట్టు వెంట్రుకలు తీయించే సాంప్రదాయం ఉంటుంది, అమ్మాయిలకు ఉండదు. లేదా జోడి కుదిరితే వాళ్ళకు కూడా వీళ్ళతో పాటు తీస్తారు, అమ్మాయిలకు కూడా. అలాగే ఆ అమ్మాయికి పుట్టినప్పుడు ఆ 3 ఏళ్లలోనూ లేకపోతే సంవత్సరంలోనూ 5 ఏళ్లలోనూ వెంట్రుకలు తీస్తారు కదా, ఇంకా తర్వాత వెంట్రుకలు తీయకూడదని చెప్తుంది శాస్త్రం. ఎందుకు తీయకూడదు అంటే ఎప్పుడు తీయించుకోవాలి అంటే ఇంకేం తీయించుకోకూడదా మరి అనేది కూడా ఉంటుంది సందేహం. ఇక్కడ ఒక అమ్మాయికి పెళ్ళయిన తర్వాత, సుమంగళి అంటే పెళ్ళయిన తర్వాతనే కదా సుమంగళి అంటారు. ఆ తర్వాత ఆమె వెంట్రుకలు ఇవ్వాల్సి వస్తే 2 సందర్భాల్లోనే వెంట్రుకలు ఇవ్వాలి. ఎలాంటి సందర్భాలంటే భర్తకి తీవ్ర అనారోగ్యం చేసింది అనుకోండి, ఇంకా డాక్టర్లు కూడా చేత కావట్లేదు, ఎన్ని రోజులైనా తగ్గనప్పుడు వెంకటేశ్వర స్వామికి కానీ వాళ్ళ ఇంటి దైవమో కులదైవమో ఉంటారు కదా, ఆ దేవతలకి మొక్కుకుంటారు, నా భర్తకి అనారోగ్యం తగ్గితే నేను తలనీలాలు ఇస్తానని. ఇది సందర్భం నీ తలనీలాలు ఇవ్వటానికి. ఇంకొక సందర్భం ఏంటిది అంటే, మన కడుపున పెట్టిన బిడ్డలు, ఆ బిడ్డలకి అనారోగ్యం చేసిన, ఏదైనా ఉద్యోగం లాంటిది ఏదైనా రాకపోయినా, మానసిక సమస్యలు ఉన్నా కూడా భగవంతుడికి మొక్కుకొని వాళ్ళ సమస్యని తీరిస్తే, గట్టికెక్కిస్తే నేను తలనీలాలు ఇస్తానని మొక్కుకోవాలి. అంటే క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఒక మహిళ తలనీలాలు ఇస్తానని మాత్రం మొక్కుకోవాలి. మిగతా సమయాల్లో ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, మహిళకి శిరోజాల్లో కూడా లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది. అందుకే కదా జుట్టును కట్ చేయొద్దు, జుట్టును కట్ చేస్తే దరిద్రం ఆవహిస్తుంది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్తారు. కాకపోతే ఏంటిదంటే, మన వాతావరణ పరిస్థితిలో, మన నీటి పరిస్థితిలో, మన ఆరోగ్య పరిస్థితిలో ఎవరికి జుట్టు ఉండక అది కట్ చేస్తే కొంచెమైనా అందంగా, మహిళలంటేనే అందం కోసం ప్రాకులాడతారు, అలా కట్ చేస్తున్నారు. కానీ జుట్టే కత్తిరించకూడదు అనే శాస్త్ర నియమం మనకి ఉంది. అలాంటప్పుడు మనం తలనీలాలు ఇవ్వటం అనేది అది సాంప్రదాయం కాదు. 2 సిచ్యువేషన్లో 2 సందర్భాల్లో మాత్రమే ఇవ్వాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తే, ఇది చాలా దగ్గర వాళ్ళు తలనీలాలు సుమంగళి ఇవ్వటం వల్ల తను ఏం కోల్పోయిందో కూడా చెప్తాను. ఈ మన కోవిడ్ టైంలోనే తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఊరికే రాకుండా, ఎప్పుడు తను పుట్టినప్పటి నుంచి పుట్టు వెంట్రుకలు తీశారు, మధ్యలో ఇంకా తను ఎప్పుడూ కూడా జుట్టు కట్ చేయటం కానీ ఏమీ చేయలేదు. కానీ తను ఏ కారణము లేకుండా బాగా ఉన్నది తను తలనీలాలు ఇవ్వటము, తన ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో తన భర్తని పోగొట్టుకోవటము, పిల్లవాడికి యాక్సిడెంట్, పిల్లవాడు ఉన్నాడు, వాడి కాళ్ళు చేతులు పోగొట్టుకోవటము, చూడండి ఎన్ని కోల్పోయిందో. ఇచ్చింది భగవంతుడికే, కానీ సందర్భం లేదు అక్కడ. ఏదైనా మొక్కుకుంటే ఇవ్వాలి. అప్పటికప్పుడు అనుకోని నేను ఇచ్చాను, భగవంతుడికే కదా ఇచ్చింది, ఆయన అన్యాయం చేశాడంటే భగవంతుడి మీద నింద అనేది మోపకూడదు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు తలనీలాలు మహిళ సుమంగళి ఇవ్వటానికి వీలు లేదు. 2 సందర్భాలు. ఎందుకు అంటే, శాస్త్రంలో భర్త చనిపోయిన తర్వాత అసలు మహిళ తల మీద జుట్టుతోనే ఉండకూడదు, అంటే ఎప్పుడు గుండు చేయించుకొనే ఉండాలి, ఇది శాస్త్ర నియమం. మరి ఆలోచించండి, మనం సుమంగళిగా ఉండి తలనీలాలు ఇస్తే ఏమవుతుంది, సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ శాస్త్రాన్ని నియమాల్ని మనం పాటిస్తే మనకెప్పుడు ఆపదలు జరగవు. స్వస్తి.